హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. హాయ్ చెప్పు రీతు. హాయ్. రీతం ఇంకా స్నానం చేయలేదు. చీ చీ చెప్పు. చీ చీ. ఇప్పుడైతే స్నానం చేసి వచ్చానండి. పూజ చేసుకుందామని, ఈరోజు ఫ్రైడే కదా అని ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటాను కదా, అదే విధిగా స్నానం అయితే చేసి వస్తాను. అమ్మ అమ్మ దండం పెట్టుకుంటావా? పెట్టుకో, చూపించు. ఎలా దండం పెట్టుకుంటావు? దండం పెట్టుకో. అమ్మా నువ్వు తెలుసు రీతమ్కి. పువ్వులు పట్టుకో. పది స్నానం చేద్దు కానీ, స్నానం చేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకోవచ్చు, సరేనా? ఓకే చెప్పు. అక్కడ పెట్టి టేబుల్ మీద పెట్టి వస్తాను. ఇప్పుడే ముగ్గంతా పెట్టానండి బయట. రీతు ఇప్పుడే పాపకు స్నానం చేయించానండి. ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను అనమాట. రీతమ్ని పాపను రెడీ చేసాక నేను రెడీ అవ్వాలి. ఇంకా బొట్టు పెడుతుంది. పెట్టు. నాకెందుకమ్మా అది. సరిగ్గా పెట్టు. బాగుందా? నువ్వేనా రీతు? ఇటు తిరుగు, ఇటు తిరుగు తల్లి. అమ్మా 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 నాన్న రీతు. అమ్మా నాన్న రీతు చెప్పు. ఎవరున్నారు ఫోటోలో? ఎవరెవరున్నారు చెప్పు. ఇట్లా గాలి వేస్తుందమ్మా. రోజు మార్నింగే చేసేస్తామండి స్నానం, కానీ సోమవారం శుక్రవారం మాత్రం సాయంత్రం ఈవినింగ్ అలా చేస్తామన్నమాట. ఇంట్లో పూజ చేస్తాను కదా. ఇంక రీతమ్మ కూడా ఇంక అప్పుడే చేపిస్తాను. అయిపోతుంది. త్వరగా రెడీ అవ్వి పూజ చేసేసుకోవాలి. బాబా తుడు పెట్టడం బాబు తుడి వేసి తుడి చేసుకుంటుంది. బొట్టు అస్సలు ఉంచిపోదు. లే ఇప్పుడే కదా పెట్టాను అమ్మమ్మ అనుకుంటూ పీకేసి. లే అలా చెరుపుకూడదు రీతు. వాళ్ళు చేతికి అంటుకోకూడదు మేడం గారికి. వెంటనే నువ్వు చేయాలి. చూపించు, అందులో చూపించు. ఎలా చెరిపేసుకుంది చూడి పాప. చీ చీ అంటారు అలా. సడన్గా వర్షం పడుతుందండి. గాలి అయితే విపరీతంగా వేస్తుంది. చాలా ఎక్కువ వేస్తుంది గాలి. మొత్తం పడిపోతున్నాయి గాలికి. అయ్యోయ్యో ఏమైనా ఊగుతున్నాయా చెట్లు? చాలా గాలి వస్తుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడైతే శారీ కట్టుకున్నానండి. శారీ ఎలా పరుస్తుంది. ఈ శారీ ఎలా ఉంది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ శారీ అంటే చాలా ఇష్టం అనమాట నాకు. ఎందుకంటే మా హస్బెండ్ తీసుకున్నారు, నాకు తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకొచ్చారనమాట ఈ శారీ. అందుకనేసి నాకు చాలా ఇష్టం. శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది శారీ అయితే. శ్రీతమ్మని రెడీ చేస్తే ఎలా అయ్యిందో చూడండి. మొత్తం పీకేసుకుంది, బొట్టు చెరిపేసుకుంది, జడ తీసేసుకుంది. ఇప్పుడు పూజ అయితే చేసుకున్నానండి. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణి పొగ వేస్తున్నాను. పూజ అయిపోయింది కాబట్టి. ఇలా వారానికి ఒకసారైనా ఇంటి నిండా దూపం వేసుకుంటే చాలా మంచిదన్నమాట.
మొత్తం అంతా కూడా పెడతాను, దోమలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. కొంతసేపు బయట పెట్టేస్తాను. వేసిన తర్వాత మా పాప అయితే నా వెనకతలే తిరుగుతుంది, అన్నీ పీకేసుకుని. రీతు, ఏ రీతు, దండం పెట్టుకున్నావా దేవుడికి? ఎలా పెట్టుకుంటావు చూపించు. పెట్టుకో. అమ్మో, దగ్గరికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి పెట్టుకో. చూపించు. దా దా దా, చాలు చాలు. ఇప్పుడే కిచెన్లోకి వచ్చానండి. పాలైతే కాయాలి ఈవినింగ్ రీతంకి. జరుగు రీతు. లేదు పాలు ఇవి కాచేసి పెట్టేయాలి. ఇందాకైతే మామూలు పాలు అయితే కాస్తాను. ఇవేమో పెరుగు తోడు పెట్టడానికి అనమాట. ఇదేమో రీతమ్మకి. ఇవి కూడా కాసేస్తే పని అయిపోతుంది. ఈవినింగ్ డిన్నర్ ఏంటనేది అయితే చూడాలి. ఇడ్లీ పిండి ఉంది, ఇడ్లీ పిండితో అట్లయితే వేసేస్తాను. ఇడ్లీ పిండి అట్టు, లేదంటే ఇడ్లీ ఏమంటే ఇడ్లీ వేస్తాను. ఏం అలా అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నాలా? హై అంట. ఇక్కడైతే ఫస్ట్ పాలు కాచేస్తాను, అయిపోతుంది. ఇప్పుడు రీతంకి అయితే రైస్ పెట్టానండి. పాలు అయితే పొంగొస్తున్నాయి. ఇప్పుడు మాకు ఎలాగో టిఫినే కాబట్టి రీతికి ఒకదానికే పెట్టాను రైస్ అయిపోతుంది. పాలు కూడా కాచేస్తే పని అయిపోద్ది. మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టాలి. నేను తాగేస్తానులేండి ఇందాక. బొంబాయి చట్నీకి ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మూకుడు కూడా పెట్టేశాను. ఇక్కడైతే బొంబాయి చట్నీ చేస్తున్నాను ఈవినింగ్కి, అదే నైట్కి డిన్నర్లోకి అనమాట. ఆయన వచ్చారండి, టీ తాగుతున్నారు. టీ బాగుందామని. టీలో ఎవరు ఉప్పారు? షుగర్ వేస్తారు. షుగర్ సరిపోలేదా? ఇలాగే జోకులు వేస్తారండి. ఇక్కడ రీతం అయితే ఆడుకుంటుంది. సిగ్గు ఎక్కువ, సిగ్గుపడుతూ ఉంటుంది. హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పు రీతి. ఇక్కడైతే బొంబాయి చట్నీ చేస్తున్నానండి, అయిపోయింది. లాస్ట్కి వస్తుంది. బొంబాయి చట్నీ, ఇడ్లీ పిండి అట్టుకుంటున్నాను డిన్నర్ మాది. రీతమ్మది అయితే రైస్ పెట్టేస్తాను. మార్నింగ్ కర్రీ కూడా ఉంది, చామదుంప పులుసు పెట్టాను పొద్దున్న, అది ఉంది. అది వేసేసి తినిపించేస్తుంటాను. మేము తినేటప్పుడు వేసుకుంటాం. ఇక్కడే అయింది టైము. ఇప్పుడైతే రీతమ్మకి పెట్టేస్తే పని అయిపోతుంది. బొంబాయి చట్నీ కూడా ఆఫ్ చేసేస్తున్నాను, అయిపోయింది. పాపకి అన్నం తినిపిస్తున్నానండి. 7:30 అవుతుంది టైం. అప్పుడు పాపకైతే ఏమా చేతికి అంటుకుందా? హాయ్ చెప్పు. తినాము తిని నోట్లోది మింగు, ఫస్ట్ నోట్లోది మింగు. ఇక్కడ టిఫిన్ వేస్తున్నానండి, ఇడ్లీ పిండి అట్టు. డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు కడగాలి. బొంబాయి చట్నీ కొంచెం మిగిలింది, ఇది బాక్స్లో తీసేస్తాను, వద్దనుకుంటుంది కొంచెం. గిన్నెలు కడిగేసి పొయ్యి కట్ క్లీన్ చేసుకుంటే ఈరోజు పని అయిపోతుంది. ఇక్కడైతే గిన్నెలు కడుగుతున్నానండి. గిన్నెలు కడిగేస్తే ఈరోజు పని అయిపోతుంది.
మొత్తం పని మొత్తం అయిపోయిందండి. క్లీన్ చేస్తాను గిన్నెలు కూడాని. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ బాయ్, గుడ్ నైట్. మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.